ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఎటు చూసినా సతీష్ మాధవ్ గారికి అలాగే మందకృష్ణ మాధవ్ గారికి వార్ నడుస్తుంది. అసలు ఈ గొడవకి కారణం ఏంటి? మందకృష్ణ మాధవ్ గారికి మీకు రాజా నరసింహ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా అంటున్నారు. దేనికోసం? కృష్ణమాదిగ గారు ఒక సామాజిక కోణంలో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్ను మందకృష్ణ మాధవ్ గారు ఎస్టీ ఎస్సీ వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానే తప్ప నేను ఇంకో దానికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. Okay. తనకు అవకాశం వచ్చింది. చెడు చెవులో చెప్పాలి, మంచి మైక్ ముందు చెప్పాలని చెప్పేసి అంటారు. ఆయన ఎవరు మాట్లాడినడుగా మందకృష్ణ మాధవ్ గారు ఒక మాట చెప్తే చాలు లక్షలాది మంది వస్తారు మీటింగ్ వస్తారు. ఇళయరాజా గారు కూడా ఒక టెంపుల్కి వెళ్తే లోనికి రానియలేదు. ఇళయరాజా దళితుడు, ఈ ఆంధ్రాంతరం పాటింపజేసేది బీజేపీ. దామోదర్ రాజా నరసింహ గారిని మందకృష్ణ మాదిగ అంటున్నారు. ఇప్పుడు నెంబర్ 1 కృష్ణమాదిగ మాట్లాడుతున్న దాన్ని వెనక్కి తీసుకోవాలి. సమానత్వం, అంటరానితనం పోవాలంటే ఏంటి? మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు సమాజానికి? అంటరానితనానికి గురవుతున్న వాడు ఎన్ని అడిగినా అది బూడిదలో వచ్చిన పన్నీరే.